బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో నిత్యావసరాలు ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ఈ ధరల పెరుగుదలకు కారణమంటూ ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో ఢిల్లీ పిసిసి చీఫ్ ఎడ్లబండిపై ప్రయాణించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. సామాన్యుడిపై మోయలేని భారం వేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు, మిల్క్ బూత్ల ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ శ్రేణులు భారీగా నినాదాలు చేయడంతో ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దేశంలో నిత్యావసరాలు ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ఈ ధరల పెరుగుదలకు కారణమంటూ ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో ఢిల్లీ పిసిసి చీఫ్ ఎడ్లబండిపై ప్రయాణించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. సామాన్యుడిపై మోయలేని భారం వేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు, మిల్క్ బూత్ల ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ శ్రేణులు భారీగా నినాదాలు చేయడంతో ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. वही सरकार है जो कहती थी कि अगर हमारी सरकार आएगी 2014 में तो हम डीजल और पेट्रोल के दाम 50 रुपए कर देंगे। दुख होता है कि क्रूड ऑयल जिसकी कीमत 2014 में 125 रुपए बैरल हुआ करती थी, आज वो 108 है, लेकिन कीमत जो है डीजल और पेट्रोल की वो बढ़कर 100 रुपए हो गई है। तो ऐसी सरकार जिसने लगातार धोखा दिया है, उसके खिलाफ हम लगातार संघर्ष करते रहेंगे, अपनी लड़ाई जारी रखेंगे। आज हालत ये कर दी है दिल्ली की सरकार ने कि लोगों को अपनी पुरानी वही बैलगाड़ियां, घोड़े गाड़ियां पे वापस आना पड़ रहा है, क्योंकि लगातार कीमतें जो है वो बढ़ती जा रही है। आज लोगों के थाली से जो है वो खाना गायब होता जा रहा है। बच्चों का दूध भी आज इन लोगों ने छीन लिया। तो मेरा ये मानना है कि हम ये अपना संघर्ष करते रहेंगे, अपनी लड़ाई को जारी रखेंगे। क्योंकि ये यहाँ रुकने वाले नहीं है। अभी पेट्रोल डीजल के दाम अभी 3-3 रुपए बढ़ाए हैं। इसे 3-3 रुपए करते ये 30 रुपए तक ले जाएंगे। जैसे इन्होंने सिलेंडर के दाम 100 रुपए 200 रुपए करके जैसे ही चुनाव खत्म हुए सीधा 1000 रुपए बढ़ा दिया। ये कहते हैं हम मजदूरों के साथ है। 5 किलो वाला सिलेंडर पे इन्होंने 300 रुपए बढ़ा दिए। कमर्शियल सिलेंडर पे इन्होंने 1000 रुपए बढ़ा दिए इकट्ठे। और ये बोला इनके नेताओं ने कि रेस्टोरेंट में, होटल में तो अमीर लोग जाते हैं, और पैसे खर्च देंगे तो क्या है। अब इन्होंने अपनी नाकामियों को छुपाने के लिए लॉकडाउन जैसी स्थिति ले आए हैं और कहा है कि आप ऐसे ट्रैवल मत करो, आप हवाई जहाज पे मत जाओ, आप सोना मत खरीदो, आप खाने का तेल तक कम खाओ, आप इसको कम यूज करो, आप पब्लिक ट्रांसपोर्ट यूज करो। इनसे ये पूछो पहले, ये सब बोलने से पहले आपको ये हालत कर दी है। इम्पोर्ट ड्यूटी 6 से 15 कर दी रातों रात।